జీహెచ్ఎంసీ సమావేశంలో రసాభాస నెలకొంది. బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్పొరేటర్ల మధ్య ఘర్షణ తలెత్తింది. మేయర్ పోడియం దగ్గరకు బీఆర్ఎస్ సభ్యులు దూసుకువెళ్లారు. బీఆర్ఎస్ సభ్యులను కాంగ్రెస్ కార్పొరేటర్లు అడ్డుకున్నారు. దీంతో మార్షల్స్ రంగంలోకి దిగారు. గదిలో రోడ్ లేక బాధపడుతురు. ఇవన్నీ అభివృద్ధి చెందాలి కదా, ఇంకా చేయాలి కదా. ఇలా మా పరిస్థితి ఏంది? క్వశ్చన్లు అడిగి నన్ను తీసుకొచ్చి బయట తెస్తున్నారు. అంటే వాళ్ళు చదవగా ఇది కదా అన్న, నేను క్వశ్చన్లు అడగొద్దా? చాలా ఎంత అన్యాయం ఇది, చాలా అన్యాయం. గురించి బాధపడుతున్నారు, రేషన్ కార్డుల గురించి బాధపడుతున్నారు, గదిలో రోడ్ లేక బాధపడుతున్నారు. ఇవన్నీ అభివృద్ధి చెందాలి కదా. జీహెచ్ఎంసీ సమావేశం రసాభాసగా మారింది. బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్పొరేట్ల మధ్య ఘర్షణ తలెత్తింది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్, మేయర్ పోడియం వరకు కూడా బీఆర్ఎస్ సభ్యులు దూసుకెళ్లినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మార్షల్స్ కూడా అక్కడ వారిని అడ్డుకునే ప్రయత్నం జరిగినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? థ్యాంక్ యూ చందు. జీహెచ్ఎంసీ కౌన్సిల్ బడ్జెట్ సమావేశానికి సంబంధించి ఈ రోజు కొద్దిసేపటి క్రితంగా కౌన్సిల్ అయితే ప్రారంభమైంది. ముందుగా ఏదైతే కౌన్సిల్ ప్రారంభం అవ్వక ముందే ఇటు బీజేపీ కార్పొరేటర్లు అందరూ కూడా ఇటు జీహెచ్ఎంసీ ఆఫీస్ దగ్గర వినూత్న నిరసన తెలియపరిచారు. ముఖ్యంగా ఎప్పుడైతే కౌన్సిల్ ప్రారంభం అయ్యిందో మొదటగా ఏదైతే ఈ రోజు గాంధీ వర్షిది కాబట్టి దానిపై మౌనం పాటించారు. ఆ తర్వాత ఏదైతే చర్చ ప్రారంభమైన సమయంలోని ఇటు బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఒక్కసారిగా మేడం పోడియం వరకు రావడానికి అయితే ప్రయత్నించారు. ఏదైతే ప్లే కార్డులు పట్టుకుని కూడా మేడం పోడియం దగ్గరికి వచ్చే సమయంలో కూడా ఇటు కాంగ్రెస్ కార్పొరేటర్లు కూడా ఆ బీఆర్ఎస్ కార్పొరేటర్లు అయితే అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఇరు కార్పొరేటర్ల మధ్య కూడా కొంచెం వాగ్వాదం చోటు చేసుకుంది. ఇమీడియట్ గా ఇటు మార్షల్స్ కూడా లోపలికి ఎంట్రీ అయ్యి వాళ్ళందరినీ అక్కడి నుంచి బయటకు తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేశారు. ముఖ్యంగా వాళ్ళు బయటకు తీసుకెళ్లే ప్రయత్నంలో కూడా ఇటు బీఆర్ఎస్ కార్పొరేటర్లు కూడా వాళ్ళతో కూడా వాగ్వాదం పెట్టుకోవడం జరిగింది. అలాగే వాళ్ళు తెచ్చుకున్న ప్లే కార్డులు అన్ని కూడా చింపి మేయర్ పోడియంపై విసరడానికి అయితే ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో ఇటు మార్షల్స్ కూడా ఇమీడియట్ గా లోపలికి రావడంతో వాళ్ళందరినీ అయితే అక్కడి నుంచి పంపించే ప్రయత్నం అయితే చేశారు. ఇప్పుడైతే ఈ మొత్తం ఈ రసాభాస కొనసాగుతున్న సమయంలో కూడా మేయర్ కూడా ఏదైతే బడ్జెట్ ని కూడా ఆమోదించడం కూడా జరిగింది. ఎందుకంటే కార్పొరేటర్లు ఎవరూ కూడా ఇటు మాట వినకుండా వాళ్ళ రీతిలోని ఏదైతే నిరసన తెలియజేస్తున్న నేపథ్యంలోని బడ్జెట్ ను కూడా ఏదైతే ఆమోదించడం జరిగింది. ముఖ్యంగా ఈ రోజు మధ్యాహ్నం కూడా జీహెచ్ఎంసీ సాధారణ సర్వసభ్య సమావేశం అంటే జనరల్ బాడీ కూడా ప్రారంభంగా ఉంది. ఈ సమావేశానికి 146 మంది సభ్యులతో పాటు 120 ప్రశ్నలకు సమాధానాలు అయితే అడిగారు. కానీ మేయర్ మాత్రం 21 ప్రశ్నలకు మాత్రమే దీంట్లో ఎంపిక చేసింది. ముఖ్యంగా ఇప్పుడైతే ఈ కౌన్సిల్ ప్రారంభమైందో ఇమీడియట్ గా ఇటు బీఆర్ఎస్ కార్పొరేటర్లు కూడా నిరసన తెలియజేసిన నేపథ్యంలోని ప్రస్తుతం ఏదైతే కౌన్సిల్ బడ్జెట్ మీటింగ్ కూడా రసభసగా మారుతుందనే చెప్పొచ్చు. ముఖ్యంగా మేయర్ కూడా మొదటగా ఏదైతే 5 నిమిషాలు కూడా ఈ బడ్జెట్ సమావేశం వాయిదా వేశారు. ఎందుకంటే బీఆర్ఎస్ కార్పొరేటర్లు నిరసన తెలియజేస్తున్నారని. ఆ తర్వాత కూడా మరొకసారి బడ్జెట్ సమావేశం ప్రారంభమైన వెంటనే కూడా ఇటు బీఆర్ఎస్ కార్పొరేటర్లు మేడం పోడియం దగ్గరికి రావడానికి ప్రయత్నించిన సమయంలో ఇటు కాంగ్రెస్ కార్పొరేటర్లు కూడా మేడం పోడియం దగ్గర కూడా మేయర్ పోడియం దగ్గర కూడా వెళ్ళడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇరు కార్పొరేటర్ల మధ్య కూడా ఘర్షణ వాతావరణం చోటు చేసుకోవడంతో కూడా ఇమీడియట్ గా వాళ్ళందరినీ కూడా బయటికి పంపించే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ప్రస్తుతం ఏదైతే బడ్జెట్ ను కూడా ఇప్పటికే మేయర్ కూడా ఆమోదించడం జరిగింది. చందు. రైట్ కుమార్, థ్యాంక్ యూ.